ఏమే కోడలి పిల్ల అప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా? అవునత్తమ్మా, ఈ రోజు క్లయింట్ మీటింగ్ ఉంది, అందుకే త్వరగా వెళ్తున్నాను. మరి ఇంట్లో పనులు ఆల్మోస్ట్ అన్ని చేసేసాను అత్తమ్మా. బట్టలు కూడా వాషింగ్ మిషన్ లో వేసేసాను. డ్రై అయిపోయిన తర్వాత ఏమనుకోకుండా కొంచెం వాటిని ఆరేరు. ఒకటి వరకు నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళేసిరా. సరే అత్తమ్మా. ఏమరా ఎక్కడికి వెళ్తున్నావు? అదే జాబ్కి వెళ్దామమ్మా. రే ఆపరా, రోజు జాబ్ ఎత్తుక్కున్నట్టుకు వెళ్తానే ఉండవు. ఏడు నుంచి జాబ్ అని చెప్పి 500 రూపాయలు తీసుకోపోతావు. ఛార్జీలకు నీకు 100 రూపాయలు కూడా కావు. సాయంత్రానికి డబ్బులు మిగిల్చుకొని తాగేసి వస్తావు. ఇది ఒక బతికేనంట్రా? కోడల పిల్లకాయలు నేను తలెత్తుకోలేకున్నాను రా. నీకు సిగ్గు అనిపిస్తుందో లేదోనా? ఆడదాని సంపాదన మీద బతుకుతున్నా నిన్ను చూస్తుంటే ఊరంతా ఏమనుకుంటారో నీకే వదిలేస్తున్నా. ఛీ, ఇలా ఇంకా ఎంతకాలం అండి? మా అమ్మ 5 నెలలు మాత్రమే మన ఇంట్లో ఉంటది, తర్వాత ఊరికి వెళ్ళిపోద్ది. అప్పటి వరకు నేను జాబ్ చేస్తున్నట్టు, మీరేదో బలాదూర్ తిరుగుతున్నట్టు, ఇదంతా ఎందుకండి ఈ అబద్ధం? మా అమ్మ ఏ రోజు నేను తక్కువగా చూడకూడదే. మా అమ్మ నన్ను తక్కువగా చూసినా పర్వాలేదు, మా వాళ్ళలో ఆడవాళ్ళు కట్నాలు తీసుకెళ్ళకపోతే చాలా నీచంగా చాలా ఘోరంగా చూస్తారే. ఆ బ్యాగ్ ఇవ్వు. ఇదిగో ఏందో ఖర్చులు పెట్టుకో. నిజం చెప్పేయచ్చు కదండి అత్తమ్మకి, ఒక్కసారి తిట్టి ఆగిపోతారు. ఆల్రెడీ మన అబద్ధం మొదలు పెట్టేసామే, అది మళ్ళీ ఆగాలంటే అబద్ధంతోనే ఆగాలి.